హలో అండి, మీకోసం వలివేటి నాగచంద్రవతి గారు రాసినటువంటి మరక అనే కథను మీకు వినిపించబోతున్నాను. పచ్చగా పసుపు రాసి తీరుగా కుంకుమ బొట్లు పెట్టి దట్టంగా మామిడాకు తోరణాలు కట్టిన గడప పెద్ద ముత్తైదుల కలకల్లాడుతుంది. ఆ గుమ్మం ఎదురుగా ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుని కుడి చేతిలో దేవుళ్ళ విగ్రహాలు, కవ్వం వగేరాలు పెట్టిన ఇత్తడి పళ్ళెం, రెండో చేత్తో 6 ఏళ్ల కొడుకు వంశీ చేయి పట్టుకుని నించుంది వసంత. పక్కనే భర్త మాధవరావు వాచి చూసుకుంటూ నిలబడ్డాడు. 8 ఏళ్ల వాణి తండ్రి వేలు పట్టుకుని మొబైల్లో వినబడుతున్న నాదస్వరం ఆసక్తిగా వింటుంది. ఇంకా ఎంత టైం ఉంది? కొంచెం అసహనంగా అడిగింది వసంత. అయిపోయింది, 8:20కి ఇంకో 10 సెకండ్లు అన్నాడు మాధవరావు. ఇంక పదండి. మాధవరావు అంటమేమిటి? వాణి తండ్రి చెయ్యి వదిలింది. ఒక్క అంగులో గుమ్మం దాటపోయింది. ఆగు! కరుగ్గా ఒక్క గదుమ గదిమి వాణి చేయి పుచ్చుకు విసురుగా లాగింది వసంత. బెక్కమొహంతో మళ్ళీ వెనక్కి తండ్రి చేయి పట్టుకుంది వాణి. మాధవరావు కళ్ళల్లో కోపం, బాధ తాండవించాయి. అదేమీ లెక్క చేయనట్లుగా వసంత నవ్వు ముఖం పెట్టి కొడుకుతో సహా ముందుగా గృహప్రవేశం చేసింది. ఆ వెనక నిట్టూర్పు విడుస్తూ కూతురుతో ముందుకు కదిలాడు మాధవరావు. ముందు పెద్ద హాలు, దక్షిణ వైపు 2 పడగదులు, పూజగది, విశాలమైన వంటిల్లు, కొత్తగా పెయింట్ వేసిన ఆ ఇంటిని ఆనందంగా తృప్తిగా ఒకసారి అంతా తిరిగి చూసుకుంది వసంత. గదికి పరుగులు పెట్టారు పిల్లలు. చక్కగా నలుగురిని పిలిచి గృహప్రవేశం చేసుకుంటే బాగుండేదేమో కదా. వెంట తెచ్చుకున్న సంచిలోంచి కొత్త ఇత్తడి గిన్నె, పాల ప్యాకెట్ బయటికి తీస్తూ అన్నది వసంత కాస్త విచారంగా. ఇంతోటి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్కి ఆ ఖర్చు కూడా ఎందుకు అని నువ్వేగా అన్నావు అన్నాడు మాధవరావు. అతను మామూలుగానే అన్నప్పటికీ దెప్పినట్లు పెడార్థం తీసి ఇలాంటివి మాత్రం బాగానే గుర్తుంచుకుంటారు అంటూ రుసరుసలాడుతూ వెడుతున్న వసంతని నిర్లిప్తంగా చూశాడు మాధవరావు. ఒక తల్లి బిడ్డలే అయిన కళ్యాణికి ఈ వసంతకి ఎంత భేదం. వంట ఇంట్లో పాలు పొంగించే కార్యక్రమంలో పడిపోయింది వసంత. హాల్లో కిటికీకి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు మాధవరావు. లోపల నుంచి వసంత వాణిని కసరటం, ఒక్క పని చేత కాదు, తిండికి మాత్రం ముందు తయారవుతావు అని విసుక్కోవటం. ఆ మొహం చూడు, నోట్లో వేలు పెడితే కొరకలేని దానిలా ఎలా పెడుతుందో. ఎక్కడికి పోతాయి, అన్నీ అమ్మ వేషాలే అని విసుర్లు విసరటం వినిపిస్తున్న మనసు కలతపరుస్తున్నాయి. ఎప్పటికీ ఈ వసంత మారదా? వేదనగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు మాధవరావు. వాణి అంటే వసంతకి ఎందుకంత ఇష్టం అంటే పిల్లి ఎలుక శత్రుత్వం లాంటి శాస్త్రీయ కారణమే ఉంది. వసంతకి సవతి కూతురు వాణి, కానీ ఆ సవతి ఎవరో కాదు, వసంతకి స్వయంగా చెల్లెలు కళ్యాణి. వసంతకి మహామత్సరం ఆ చెల్లెలంటే. అది ఎందుకంటే వసంతని చూడటానికి పెళ్లి చూపులకని వెళ్ళి వసంత చెల్లెలు కళ్యాణి మీద మనసును పారేసుకున్నాడు మాధవరావు. ఆ అమ్మాయి వెడల్పాటి కళ్ళల్లో నిర్మలత్వం, నుదుటి మీద అపురూపంగా నాట్యమాడే ముంగురుల సోయగం, ఒత్తైన తలకట్టు అతని కళ్ళని కట్టిపడేశాయి. ఆ అమ్మాయి అయితే తనకే అభ్యంతరం లేదని అప్పటికప్పుడే మొహమాట పడకుండా చెప్పేశాడతను. అదిగో అక్కడే వసంత అభిమానం అనండి లేదా అహంకారం అనండి దెబ్బతిన్నది. చెల్లెలి కంటే తను చాలా అందగత్తెనని వసంత గట్టి నమ్మకం. కళ్యాణి కంటే తను చాలా తెలుపు. చెల్లెళ్ళ మన్ను తిన్న పాములా కాక తను చాలా చలాకీగా ఉంటుంది కూడాను. ఏదో ఆ కళ్ళు జుట్టు తప్ప ఏమంత ఆకర్షణ లేని చెల్లెలు తనకు పోటీదారు అవుతుందని కల్లో కూడా అనుకోలేదు వసంత. పైగా మాధవరావు ఒడ్డు పొడుగు రాజకుమార్లో ఉన్నాడు. సరిగ్గా తనకి సరిజోడని, తన కాబోయే మొగుడు అతగాడేనని ఫిక్స్ అయిపోయింది కూడా. అలాంటిది ఏమీ తెలియని దానిలా అందరికీ కాఫీ అందిస్తానని వచ్చినట్లు వచ్చి ఆ అందగాడి మనసునే వశం చేసుకున్న చెల్లెల మీద ఆ క్షణంలో పుట్టుకొచ్చింది జలసి. కాకపోతే ఎవరికి కనిపించకుండా గుండె లోతుల్లో అంకురించిన విషపు మొలక అది. అదలా ఉంచితే పెద్ద కూతురికి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటమా అని కాస్త వెనక ముందు ఆడినా ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలున్న మధ్య తరగతి గృహస్థు కోరి వచ్చిన వరుణ్ణి ఎలా కాదనుకోగలరు? కళ్యాణిని మాధవరావుకి నిశ్చయం చేశారు. 6 నెలల తర్వాత వివాహం ముహూర్తం పెట్టి ఆ లోపల వసంతకి ముందు వివాహం చేయాలని గట్టి ప్రయత్నమే చేశారు. కానీ వసంత తన్ని చూడవచ్చిన ఏ వరుడు మాధవరావుతో సరితోగడనిపించక తల అడ్డంగా ఊపేసేది. ఇంకా ఆగమనడం సబబ్ అనిపించక కళ్యాణి మాధవరావు వివాహం జరిపించేశారు. 1 ఏడాది అతి సౌమ్యురాలు అయిన కళ్యాణి సాంగత్యంలో
ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని చవిచూశాడు మాధవరావు. మరుసటి సంవత్సరం నెల తప్పిన దగ్గర నుంచి నలతగానే ఉంది కళ్యాణి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వానికి జన్మనిచ్చి తానీ లోకం నుండి సెలవు తీసుకుంది. పిచ్చివాడైపోయాడు మాధవరావు. సహచారి వియోగ విషాదంతో పాటు కక్కటిల్లుతున్న పసికొన ఖర్చు వేస్తుంది అతని మనసు. ఆ సమయంలో పాపని చూసుకుంటానని ముందుకు వచ్చింది వసంత. కాకపోతే బిడ్డతో పాటు బిడ్డ తండ్రిని కూడా తన చేతికి అప్పగించాలని షరతు అని చెప్పకుండా పెట్టిన షరతు. ఆశించింది కాదు కానీ ఊహించని విధముగా వచ్చిన అవకాశం రెండో పెళ్లి అని వదులుకోదలుచుకోలేదు వసంత. చెయ్యొచ్చా కూడదా అన్న ప్రశ్న పెద్దల ముందుకొచ్చి కూర్చుంది మళ్ళీ. ముందు వసంతకి అని అనుకున్న సంబంధమే ఇది. మధ్యలో 2 ఏళ్ళు భగవంతుడు ఇంకో నాటకం ఆడించాడు. మరిప్పుడు ఇలా చేయడం సబబా కాదా అన్న కొంచెం గుంజాటన. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి సరేననటమే మంచిది అనుకున్నారు ఇరువైపుల పెద్దలు. ముంచేసే విషాదంలో ఉన్నాడు మాధవరావు. ఏడ్చే పసిగుడ్డిని చూపిస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తు చేసే బాధ్యత, తల్లిదండ్రులు, అత్తామామల ముసలి తనపు నిస్సహాయత, ఎటు నిర్ణయించుకోలేని అయోమయంలో మాధవరావు వసంత మెడలో తాళి కట్టాడు. ఆ 3 ముళ్ళు పడ్డాయి. వసంత అసలు రూపం బయటకు వచ్చింది. తనకు కావాలి మాధవరావే కానీ వాణి కాదు. దేవుడు మేలు చేసి చేజార్చిన అదృష్టం మళ్ళీ తనకే దక్కిందని సంతోషపడ్డానికి లేకుండా ఈ ఏడుపుగొట్టు పిల్ల ఒకటి. నీకంటే ముందు మా అమ్మ కాకెంగిల్ చేసిందోచని వెక్కిరిస్తున్నట్లు అనిపించి లోపల కొరకొరలాడేది. రాను రాను వసంత మరీ ఎలా తయారైందంటే చెల్లెలి పాపని కన్నబిడ్డలా చూసుకుంటానని అందరి ముందు అన్నమాట గాలికి విసిరేసి, వాణి ఏడిస్తే చిరాకు, పాలు పట్టాల్సి వస్తే విసుగు, కొత్త కాపురం అని ఓ సినిమా లేదు, షికారు లేదు, వెధవ ఏడుపులు, పొత్తిగుడ్డలు మార్చటాలు తప్ప అని తలకొట్టుకోవటం. తల్లి లేని పిల్ల అని ఎవరైనా సానుభూతి చూపిస్తే చాలు సహించలేక దుమదుమలాట మొదలుపెట్టింది. మాధవరావుది సరళ స్వభావం. అసలే భార్యని కోల్పోయి మానసికంగా దెబ్బతిని ఉన్నాడు. ఆ బలహీనత మూలంగానే వసంత ప్రవర్తన ఎంత బాధ పెడుతున్నా ఎదురు తిరిగి పరుషంగా ఒక్క మాట అనలేకపోయేవాడు. వసంతని నొప్పించడం అతనికి ఇష్టమయ్యేది కాదు. ఆ మెతకతనమే వసంతకు అలసైపోయింది. దేనికి అతన్ని నోరెత్తనీయదు. అంతా తందే రాజ్యం. ఎప్పుడైనా వ్యతిరేకంగా నోరు మెదిపాడో తనకేదో అన్యాయం జరిగినట్లు అల్లరి చేస్తుంది. సంవత్సరాలు తిరిగిపోతున్నా తను ఒక బిడ్డ తల్లై అమ్మతనం తెలిసి వచ్చినా వాణి అంటే అదే అయిష్టం, అదే విరోధభావం. తల్లికి తనంటే ఎందుకు ఇష్టం లేదో తెలియదు వాణికి. కొట్టినా తిట్టినా బేలగా జాలిగా లేడి కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతుందంతే. పాపం మాధవరావు వసంత కాఠిన్యం నుండి కూతుర్ని కాపాడుకోవడానికి తాపత్రయపడిపోతుంటాడు. ఎప్పటికైనా వసంత మారకపోతుందా అన్న ఆశ అతంది. అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను, గోడంతా ఖరాబు చేసావు కదే పాపిష్టిదానా. ఉచ్చేస్వరంతో దూషణ శతమానావళి వల్లిస్తుంది వసంత. ఏం కొంప మునిగిందో ఆలోచనలన్నీ అటకెక్కించి హడలిపోతూ అటు పరిగెత్తాడు మాధవరావు. దూకటానికి సిద్ధంగా ఉన్న పుల్లా ఉంది వసంత. ఎదురుగా మేఘపిల్లల బెదిరిపోతూ వాణి. ఆ ప్రక్కనే ఉలుకు పలుకు లేకుండా చూస్తూ వంశీ. విసురుగా వాణి పట్ల ఉరుకుతూ పైకి లేపిన వసంత చేతిని అర్జెంటుగా పట్టుకుని ఆపాడు మాధవరావు. ఏమైంది? ఏమైందా? చూడండి మీ కూతురు నిర్వాకం. దూకుడుగా వాణిని పక్కకి లాగింది వసంత. లేత నీలం రంగు వేసిన ఆ గది తూర్పు గోడ మీద అడుగున్నర మేర పసుపు రంగు పెయింటింగ్ చిక్కగా కారేటట్టుగా కొంత, పల్చిగా కొంత, దానిమీద ఎరుపు రంగుతో వంకర టింకరగా రాసిన ఓం అన్న అక్షరాలు, దానికి 4 వైపులా చేతొచ్చినట్లు రాసిన స్వస్తిక్ గుర్తులు, చుట్టూరా అడ్డదిడ్డంగా ఏవో డిజైన్లు. అదంతా పిల్లలు చేసిన ఘనకారమే అనటానికి గుర్తుగా 2 చేతుల్లో బ్రష్ల నుండి ఇంకా ఎర్ర రంగు చుక్కలు కారిపోతున్నాయి. ఇంట్లో పెయింట్లు వేశాక ఇంకా మిగిలిపోయిన రంగులు ఆ రూమ్లో పెట్టారు పనివాళ్ళు. పూజ గదిలో దేవుడి మందిరం ప్రక్కన ఈ మాదిరిగానే గోడకు పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్లు అలంకారం చేసింది వసంత. అది చూసి ఈ ప్రయోగం ఇక్కడ చేసినట్లున్నారు పిల్లలు. నవ్వాలో ఏడవాలో తెలియలేదు మాధవరావుకి. పోన్లే వసు, చిన్న సన్నాసులు, ఏదో తెలియక అల్లరి పని సముదాయించబోయాడు మాధవరావు. వాణిని కలపకండి కయ్యమన్నది వసంత. పసి వదవా, వాడికేం తెలుసు, ఈ దెయ్యమే నేర్పుతుంది. 4 రోజులు అవ్వలేదు పెయింట్లు వేయించి, ఏది చక్కగా ఉంటే వారవలేదు కదా. ఇంట్లో అడుగు పెట్టిందంతే, తగలపెట్టేసింది చుప్పనాతి. అబ్బా ఊరుకో వసంత, అది చిన్నపిల్ల కదా సమర్థించబోయాడు. ఇదిగో ఇలా వెనకేసుకు రాబట్టే ఇలా రెచ్చిపోతుంది. మీరు ఊరుకోండి. ఒకసారి అట్లకడ కాల్చి వాత పెడితే మళ్ళీ చేయదు ఇట్లాంటి పనులు.
కోపంతో ఏమి మాట్లాడుతుందో తెలియట్లేదు వసంతకి. ఇక చాలు, నోర్మీ వసంత, వాణిని అక్కడి నుంచి లాక్పోతూ గట్టిగానే కసురుకున్నాడు మాధవరావు. అక్కడే ఉండి ఆ గోడకేసి చూస్తున్న కొద్దీ కక్ష తాటి ప్రమాణం పెరిగిపోతుంది వసంతకి. నరికెయ్యాలి దీన్ని, కసిగా పళ్ళు పటపటలాడించింది వసంత. పావుగంట దాకా ఉప్పు కూడా లేని కారం తిన్న దానిలా అందరి మీద కస్సుబుస్సులాడుతూనే ఉంది. పొంగలి నైవేద్యం అందరికీ ప్రసాదంగా పెడుతున్నప్పుడు మాత్రం తుఫాను కాస్త శాంతపడి సద్దుమణిగినట్లు అనిపించింది. ఇంకా పర్వాలేదు అనుకుని అల్లరి చేయకుండా ఆడుకోమని పిల్లలకు చెప్పి క్యారియర్ తీసుకుని హోటల్ నుండి భోజనం తెస్తానని బయలుదేరాడు మాధవరావు. కామ్గా సామాను సర్దుకుంటున్నదల్లా భర్త బయటికి వెళ్ళగానే ఆగ్రహానికి కట్టలు తెగాయి. తమ్ముడికి కాగితం పడవ చేస్తున్న వాణిని ఇలా రావే అన్నది కామ్గా. బెరుగ్గా దగ్గరకొచ్చిన వాణి చెవి పట్టుకుంది. మర్చిపోయాను అనుకున్నావా? లేదే, ఆ గోడ చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. చెప్పవే చెప్పు, అలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటావా లేదా అన్నది కళ్ళు ఎర్ర చేసి. కొయ్యిబారిపోయింది వాణి. చెవి నొప్పి పెడుతున్న ఆ భయానికి ఏడుపు కూడా బయటికి రావట్లేదు. వాణి నుంచి ఏ స్పందన రాకపోయేసరికి మరీ మండిపడిపోయింది వసంత. ఏమే, నోరు పడిపోయిందా? మీ అమ్మ ఎత్తుకుని పోయిందా? చెప్తా, నిన్ను ఇట్లా వదిలేస్తాననుకున్నావా? లేదే, అట్లకాడ కాలేసి ఎప్పుడూ జ్ఞాపకం ఉండేలా వాత పెడతా. మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా మూగ్రంగా వంటింట్లోనికి వెళ్ళి నిజంగానే చేత్తో అట్లకాడ పట్టుకుని వచ్చింది వసంత. చెప్పు, బుద్ధిగా ఉంటావా? చెప్పిన వల్ల వింటావా? చెయ్యి ఊపుతూ బెదిరిస్తుంది వాణిని. సరిగ్గా అప్పుడే వీధి తలుపు తీసుకుని లోపలికొచ్చింది పక్క అపార్ట్మెంట్ ఆమె. కొత్తగా దిగిన మెంబర్స్ని పలకరించిపోదామని. పులొచ్చి మీద పడినట్లు బెదిరిపోతున్నారు పిల్లలు. అట్లకాడ ఊపుతూ కాలికల వసంత. తెల్లబోయిందావిడ. బెత్తరపోయిన వసంత వెంటనే తేరుకుంది. రండి రండి, పిల్లలు ఒకటే అల్లరి. బెదిరిస్తున్నానంతే, లేకపోతే మాట వినరు. బొడ్లో దోపిన కుర్చీళ్ళు కిందకి జార్చి చిరునవ్వు మొహాన అతికించుకుని ఆహ్వానించింది ఆవిడ్ని. వాళ్ళు మాటల్లో పడ్డారు. వంశీ వాణి గదుల్లోనికి వచ్చారు. అక్క, నాన్న రాకుండానే ఆంటీ వెళ్ళిపోతే అమ్మ నీకు వాతలు పెట్టేస్తుందేమో వంశీ అన్నాడు జాలిగా. అవునరా, దిగ్గాలుగా అంది వాణి. 10 నిమిషాల తర్వాత ఏదో ఆలోచించినట్లు అక్క నువ్వు పారిపో అన్నాడు వంశీ. అమ్మో, వాణి కళ్ళు పెద్దవయ్యాయి. ఆహా, నాన్న మనకి లంచ్ తెచ్చేదాకానే ఏ బయటికి వెళ్ళి దాక్కుంటావా? సాహసం చేయబోతున్నట్లు ఉత్సాహపడ్డాడు వంశీ. మెల్లగా ఇద్దరు చప్పుడు చేయకుండా బయటికి వచ్చారు. వంశీ అక్కకు బై చెప్పాడు. వాణి ఆ సందు చివర బడ్డీ కొట్టు ముందర బల్లలుంటే అక్కడ కూర్చొని ఓ పావుగంట తండ్రి వస్తాడని ఎదురు చూసింది. ఆ సందు మెయిన్ రోడ్లో కలుస్తుంది. ఆ రోడ్డు మీద ఏదో ఊరేగింపు వెళ్తుంది. రంగురంగుల బట్టలు, వాయిద్యాలు, అట్టహాసంగా అలంకరించిన కారు ముందర నాట్యాలు. మంత్రముగ్ధురాలైనట్టు ఆ ఊరేగింపుతో పాటు నడిచింది వాణి. ఆ ఊరేగింపు ఒక భవనం ముందు ఆగిపోయింది. వెనక్కి తిరిగి వస్తుంటే ఓ ఇంటి ముందు కోతులాడించేవాడు ఆకర్షించాడు. వాడితో పాటు సందు గొందు అన్నీ తిరుగుతూ ఊరి బయట దాకా వెళ్ళిపోయింది వాణి. ఏమైంది నా బిడ్డ? ఏం చేశావు నా తల్లిని? ఆక్రోశం, ఆగ్రహం మాధవరావు గొంతులో పోటీ పడుతున్నాయి. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలో సెగలు కక్కుతున్న భర్త రూపాన్ని ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ చూసెరగదు. నోట్లో తడి ఆరిపోయింది వసంతకి. వాణి కనిపించక 2వ రోజు మాధవరావు అతని స్నేహితుడు కలిసి ఊరంతా గాలించి వచ్చారు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్స్ అన్ని ప్రయత్నాలు చేశాడు. చుట్టుప్రక్కల అపార్ట్మెంట్లో గుసగుసలు మొదలయ్యాయి. సవతి కూతురట, వాతలు పెడుతుందట, అలివేలు కళ్ళారా చూసింది అని సాక్ష్యాధారాలు. ఆవిడే తరిమేసి ఉంటుంది అని ఒకరు, ఎవరికైనా అమ్మేసిందేమో ఇంకొకరు, పుట్టిండంటే పురుగు పట్టేసిందని కథలు అల్లగల కళాకారుల స్టేట్మెంట్లు. బయటికి మొహం చూపట్లేదు వసంత. హంతకురాలు అన్న ముద్ర వేసేందుకైనా వెనకాడరని, వాళ్లకు అసలు అట్లకాడ వేడి కూడా చేయలేదంటే నమ్ముతారా? భర్త అయితే తన మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదు. అది మరి శిక్ష అయిపోయి మనసుని కోత పెట్టేస్తుంది. తన కర్కసత్వం ఎంత హద్దు దాటి ఉండకపోతే గోవులాంటి భర్త పరశురాముడవుతాడు. తను చూపిన నరకం ఎంత భరించరానిదైపోతే నోరు వాయిలేని పసిపిల్ల ఇల్లు దాటిపోతుంది. నాకు సాటెవరు అన్నట్లు తల ఎగరేస్తున్నట్లుండే వసంత భుజాలు కుంచుకుని వంగిపోతుంది. తల్లి తండ్రి వచ్చారు. నువ్వు తెలివిగలదానివే అమ్మాయి, సవతి కూతుని బాగా వదిలించుకున్నావు అన్నాడు తండ్రి వ్యంగ్యంగా. చర్ణకోర్ల చివర్లా చురుకు తగిన దానిలా తుల్లిపడింది వసంత. మీరు కూడానా నాన్న? గద్గద స్వరంతో అన్నది. ఏ లోకంలో ఉందో నీ చెల్లెలు, నిన్ను క్షమించదే అన్నది తల్లి ఏడుస్తూ. ఉలిక్కి పడింది వసంత.
నిజంగానే కళ్ళు మూస్తే కళ్యాణి కనిపిస్తుంది. దాని తప్పేమున్నదని నా మీద పగని దాని మీద చూపిస్తున్నా, నీకు మటుకు నా ఉసురు తగలదు, కోపంగా శపిస్తుంది. భగవాన్ పశ్చాత్తాపంతో చేతులు రెండు ముకులించి నుదుటికి ఆనించింది. లోకులు హంతకురాలు అంటున్నారు. శత్రువు ఎదురొస్తే మొహం తిప్పుకున్నట్లు చాటవుతున్నాడు పెనిమిటి. చివరికి కన్నవాళ్ళు, తోడపుట్టిన వాళ్ళు కూడా రాక్షసివి అంటున్నారే. అంత చెడ్డదా తను? వాణి ఇక కనబడకపోతే శవమే దొరికితే ఈ మచ్చ శాశ్వతంగా తన నుదుట ముద్రైపోదా? వణికిపోతూ తల్లి ముందు సాగిలపడిపోయింది వసంత. అమ్మా, ఈ నేరం నెత్తిన మోస్తూ జీవితాంతం ఆయన కళ్ళెదురుగా తిరగలేనమ్మా. నువ్వే ఏ విషమో నా గొంతులో పోసి ప్రాయశ్చిత్తం చెయ్యమ్మా. కట్టలు తెంచుకున్న దుఃఖావేశంతో బావురుమన్నది. ప్రక్షాళనమైన కూతుర్ని తృప్తిగా చూసిందావిడ. ఓ గంట తర్వాత తాతగారి వేలు పట్టుకుని ఇంట్లోనికి వచ్చింది వాణి. ఆయన చెప్పిన కట్టు కదా ఇక్కడ అప్రస్తుతం. ఆ మర్నాడు నీలం రంగు డబ్బా తీసుకుని పెయింటర్ వచ్చాడు. మాధవరావు అతని గదిలో ఎక్కడ రంగు వేయాలో తీసుకువెళ్ళి చూపిస్తున్నాడు. వద్దు అంది వసంత. ప్రశ్నార్థకంగా చూశాడు మాధవరావు. నా బుద్ధి పక్కదారి పట్టినప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది మరక. దాన్ని అక్కడే ఉండనియ్యండి అన్నది వసంత నిబ్బరంగా.